ఎవరైనా ల్యాండ్ కొందామని చూస్తున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసము వాళ్ళు బెస్ట్ టైం వాళ్ళ ల్యాండ్ ఎక్కడ ఉంది అని చెక్ చేసుకోవడానికి వెళ్ళాల్సిన టైం ఏంటంటే రైనీ సీజన్లో వెళ్తే చాలా బెటర్. ఎందుకంటే అసలు భూమి ఉందా లేదా అక్కడ అనేది ఫస్ట్ కనపడుతుంది. వాడు రేపు ఒకవేళ సమ్మర్లో కొంటాడు, రైనీ సీజన్లో కల్లా అక్కడ ఏదైనా ఇల్లు కడదాము అని చూసేలోపు నీళ్ళలో ల్యాండ్ ఉందనుకో వేస్ట్ కదా ఇన్వెస్ట్మెంట్ చేసి. సో ఎవరైనా ల్యాండ్ కొందాం అనుకున్న వాళ్ళు కొంచెం ఓపిక తెచ్చుకొని అయినా నా సజెషన్ ఏంటంటే వెళ్ళి చూసుకున్నారు అనుకోండి మీ ల్యాండ్ ఎక్కడ ఉంది, కొందాం అనుకుంటుంది ఏంటి అనేది మీకు కూడా ప్రాపర్ ఐడియా వస్తుంది. అది వర్షాకాలంలోనే మీకు కంటి ముందు క్లియర్గా ల్యాండ్ అంతా విజిబిలిటీ ఉంది, మంచిగా బాగా కనపడుతుంది, హద్దులు లేకపోతే రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి అనుకోండి, కనెక్టివిటీ అదంతా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. వర్షాకాలానికి రియల్ ఎస్టేట్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. వర్షాకాలంలో వర్షాలు పడతాయి, జనాలకి తుమ్ములు జలుబులు దగ్గులు ఇవన్నీ కామన్. సో ఈ రీజన్తో ఎవరైనా ల్యాండ్ కొనడానికి వెళ్దామన్నా ఎవరికి హెల్త్ బాగుండదు కాబట్టి వెళ్ళి చూడలేరు. సెకండ్ రీజన్, కొన్ని ల్యాండ్స్ ఎలా ఉంటాయంటే బురద అయిపోతుంది అనమాట రోడ్డు. సో ఆ బురదలో నుంచి ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూడాలి అంటే కష్టం అవుతుంది. ఏం చేస్తారు, సరే 2 నెలలు ఆగి వెళ్దాంలే, వర్షాలు తగ్గాక లేకపోతే ఎండాకాలం వచ్చాక వెళ్దాము అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే ఆ మట్టి రోడ్డు లేకపోతే ఆ బురదలో నుంచి బండ్లు వెళ్ళవు. ఇది ఒకటి. మూడో రీజన్, ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే అమ్మేవాళ్ళు ఉంటారో వాళ్ళే ఫస్ట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకు అంటే అక్కడ ల్యాండ్ లేదు కాబట్టి, ఇట్స్ అండర్ వాటర్. ఆ నీళ్ళలో ఇప్పుడు చూపించినా ఎవరు కొనడు కాబట్టి ఎట్లయినా